హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు సైసిక్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి ఇక్కడ మీకు చూసుకుంటే 18 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు హ్యాష్కి క్యాపిటల్, ఓకేఎక్స్ వెంచర్స్ అండ్ పాలిచైన్ క్యాపిటల్ అయితే వీళ్ళైతే లీడ్గా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే బేసిక్గా 2 రౌండ్స్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ టెస్ట్ నెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 1 ఇయర్ నుంచి అయితే రన్ అవుతూ ఉంది. సీజన్స్లో సీజన్స్ అనేది పెట్టుకుంటా, సీజన్ 1 సీజన్ 2 ఇట్లా పెట్టుకుంటా వీళ్ళైతే రన్ చేసుకుంటూ వస్తున్నారు. ఓల్డ్ ప్రాజెక్టే. వీళ్ళు టీజీ కూడా వెరీ సూన్ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఇంకొక 2 or 3 monthsలో అయితే వీళ్ళైతే టీజీకి అయితే వచ్చేయచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు ఒకవేళ మీకు కైటో గురించి ఉన్న ఐడియా ఉంటే మీరైతే యాపింగ్ కూడా అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎందుకంటే ఇక్కడ మీకు చూసుకుంటే 0.6% ఆఫ్ CYS సప్లై అనేది వీళ్ళైతే కైటో యాపర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 60% ఇక్కడ మీకు రిమైనింగ్ కైటో క్యాంపెయిన్స్ లాగా ఉంటుంది. ఇది నేను చెప్పడానికి పర్టికులర్గా రీజన్ ఏంటంటే రిమైనింగ్ కైటో క్యాంపెయిన్స్ చూసుకుంటే ఒక 20,000, 30,000, 40,000 మెంబర్స్ ఉంటే అందులో మీకు టాప్ 1,000 మెంబర్స్కే రివార్డ్ ఇస్తారు. ఆ టాప్ 1,000లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత రివార్డ్ అయితే వస్తుంది. మీకు రిమైనింగ్ పర్సన్స్ అందరికీ మీరు యాపింగ్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇట్లా కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఈ 0.6% సప్లైలో 60% అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే వీళ్ళ గురించి అయితే ట్విట్టర్లో పోస్ట్ పెడతారో వాళ్ళందరికీ ఇస్తారు. అండ్ 10% వచ్చేసి చైనీస్ అండ్ కొరియన్ కమ్యూనిటీస్ చైనీస్ అండ్ కొరియన్ లాంగ్వేజెస్లో ఎవరైతే పోస్టులు పెడతారో వాళ్ళందరికీ 10% ఇస్తారు. అండ్ 30% వచ్చేసి టాప్ 100 యాపర్స్కి ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక NFT అనేది SBT NFT అనేది మీకు వాలెట్కి అయితే డ్రాప్ అవుతుంది ఒకవేళ మీరు టాప్ 500లో ఉంటే. సో NFTని యూస్ చేసుకొని వాళ్ళైతే మీకు మీ టాప్ 500లో ఉంటే ఈ రిమైనింగ్ 30% అనేది మీకు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో మీరు కనుక ఒకవేళ జస్ట్ యాపింగ్ చేయడం వల్ల డైలీ ఏంటంటే ఒక 2-3 పోస్టులు వీళ్ళ గురించి పెట్టడం వల్ల మీకు ఎంతో కొంత మైండ్ షేర్ అనేది వస్తుంది. సో దానివల్ల మీరు లీడర్ బోర్డులో ఎంతో కొంత పొజిషన్లో ఉంటారు కాబట్టి సో మీకు ఈ 60% ఏ డ్రాప్ ఏదైతే ఉందో అందులో నుంచి ఎంతో కొంత పోర్షన్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఏ డ్రాప్ అనేది మీకు కొంచెం అయితే రివార్డ్స్ లాగా వస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ కైటో అకౌంట్ లేకపోతే కైటో అకౌంట్ ఉంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేయచ్చు సైసిక్ గురించి యాపింగ్ చేయడం. ఒకవేళ మీకు కైటో గురించి లేకపోతే అకౌంట్ కనుక లేకపోతే నేను ఆల్రెడీ 1-2 సార్లు ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి సైన్ అప్ ఎట్లా అవ్వాలి, బ్లూటిక్ ఉండాలి అని కూడా చెప్పాను. సో మీరు బేసిక్గా యాపింగ్ అనేది చేసేటప్పుడు బ్లూటిక్ అయితే ఉండాలి మీ ట్విట్టర్ అకౌంట్కి. సో మీరు ఒకవేళ బ్లూటిక్ కనుక మీరు బై చేసుకోగలిగితే బై చేసుకొని మీరు యాపింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ apps.kaito.ai ఇట్లా ఉంది కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అక్కడ సైన్ ఇన్ వస్తుంది. మీ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసాక మీ ఇట్లా ప్రొఫైల్ కనిపిస్తుంది, మీ నేమ్ కనిపిస్తుంది. ఇది మన ట్విట్టర్ నేమ్ కదా. సో ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కనెక్ట్ యువర్ సోషల్స్లో వాలెట్ అనేది క్లిక్ చేసాక మీరు అక్కడ వాలెట్లో అయితే కనెక్ట్ చేసుకోండి. మీ ఈథీరియం వాలెట్ అంటేనేమో మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అనమాట, అక్కడ పేస్ట్ చేయండి. తర్వాత వచ్చేసి సొలానా వాలెట్ అడ్రస్ ప్లేస్లో మీ సొలానా వాలెట్ అయితే ఇచ్చుకోండి. అండ్ తర్వాత కిందన కనెక్టెడ్ అకౌంట్స్లో మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా కనెక్ట్ చేసి కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే చేసాక మీరు యాపింగ్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. సో ఇట్లా మీకు చేయడం వల్ల మీకు రివార్డ్స్ ఎంతో కొంత రివార్డ్స్ అయితే వస్తాయి. మీరు ఈ ఆన్ చైన్ యాక్టివిటీయే కాకుండా ఆ ట్విట్టర్లో యాపింగ్ చేయడం వల్ల కూడా మీకు ఎంతో కొంత రివార్డ్స్ అయితే వస్తుంది. మీకు రిమైనింగ్ ప్రాజెక్ట్స్లో వస్తాయా అంటే రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో టాప్ 500 అని టాప్ 1000 మెంబర్సే అట్లా వీళ్ళు గేటెడ్ పెట్టారు. సో అందులో మీరు రీచ్ అవ్వడం అంటే అది చాలా కష్టం. కాకపోతే ఇట్లా ఏవైతే ఓపెన్గా అందరికీ ఇస్తామో అని చెప్తున్నారో ఇట్లాంటివి చేయడం వల్ల మీకు కన్ఫర్మ్డ్ రివార్డ్స్ అనేది ఉంటుంది. మీరు యాపింగ్ చేయడం వల్ల మీ టైం కూడా వేస్ట్ అయితే అవ్వదు. సో అది. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ కూడా ఉన్నాయి యాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి. ఇక్కడ గుడ్ మార్నింగ్ బదులు GMSOR అని మీరు యూస్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కీవర్డ్ అనమాట అది. అండ్ తర్వాత వచ్చేసి ఈ CYS డాలర్ ఇచ్చేసి CYS అంటే అది వాళ్ళ కరెన్సీ సింబల్, వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన టిక్కర్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏదైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్టుల్లో ఈ వర్డ్స్ అనేది కీవర్డ్స్ ఫ్యూచర్ ఆఫ్ కంప్యూట్ ఫైనాన్స్ ఈజ్ సైసిక్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి ది మిస్సింగ్ కంప్యూటర్ లేయర్ ఇస్ పవర్డ్ బై సైసిక్ అనేది. ఇట్లా ఈ కీవర్డ్స్ మెన్షన్ చేయడం వల్ల కూడా మీ పోస్ట్ అనేది ఏంటంటే కైటో అల్గోరిథం అయితే డిటెక్ట్ చేసిద్ది ఇది సైసిక్ సంబంధించిన సైసిక్ ప్రాజెక్ట్కి సంబంధించిన పోస్ట్ అని చెప్పేసి డిటెక్ట్ చేసిద్ది. ఒకవేళ మీరు ఏదన్నా పోస్ట్ పెడుతున్నప్పుడు లాస్ట్లో ఇగో ఈ లైన్ కానీ లేదంటే ఈ లైన్ కానీ లేదంటే ఈ వాళ్ళ CYS టోకెన్ కానీ మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇట్లా ట్రై చేయడం వల్ల మీకు ఈజీగా కైటో అల్గోరిథం అయితే మీ పోస్ట్ని అయితే డిటెక్ట్ చేసిద్ది. ఇంకా మీకు క్లియర్ గైడ్ కావాలి అంటే ఈ వీడియోలో అయితే అంత క్లియర్ గైడ్ అయితే చెప్పలేను, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్కి సంబంధించింది కాబట్టి. సో కైటో యాపింగ్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఏంటంటే ఒక కంప్లీట్ గైడ్ అనేది పోస్ట్ చేస్తాను ఈ వీక్లో. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి ఒకవేళ మీకు కనుక ఐడియా లేకపోయి ఉంటే. సో తర్వాత వచ్చేసి
మీకు ఇప్పుడు ఆన్ చైన్ యాక్టివిటీస్ అనేవి కొన్ని ఉన్నాయి. టెస్ట్ నెట్ ఉందని చెప్పాను కదా, టెస్ట్ నెట్ ఎట్లా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, మీకు ఏం అవసరం లేదు, ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ర్యాబీ వాలెట్, మీకు మెటామాస్క్ వాలెట్ ఉంటే మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసాక మీకు ఇక్కడ బైండ్ ఇన్వైట్ కోడ్ అని కనిపిస్తుంటుంది. సో మీకు ఇక్కడ బైండ్ ఇన్వైట్ కోడ్ అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇట్లా 163 ED అనేది, సో అదైతే మీరు ఎంటర్ చేయాలి. ఇది ఎందుకంటే వితౌట్ కోడ్ అయితే మీరైతే ఎంటర్ అయితే అవ్వలేరు. సో తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయండి. కోడ్ అయితే ఎంటర్ చేసాక ఇక్కడ వెరిఫై ఇన్వైట్ కోడ్ అనేది ఆటోమేటిక్ లోడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ కోడ్ కనుక మీకు వెరిఫై అవ్వకపోతే, ఈ కోడ్ కనుక లిమిట్ అయిపోతే కామెంట్స్లో ఎవరో ఒకరు కామెంట్ చేయండి మీ కోడ్స్ అనేది, అవి యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సైసిక్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు నేమ్ అనేది ఏదో ఒక డిఫరెంట్ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. నేను ఇక్కడైతే షిన్చాన్ లైట్ అనేది ఇస్తున్నాను. సో ఇట్లా మీరు ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బై సైనింగ్ అప్ అనేది క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు లోగో మీకు కావాలంటే ప్రొఫైల్ పిక్చర్ కూడా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు అప్డేటెడ్ ప్రొఫైల్ సక్సెస్ అని వస్తుంది. తర్వాత అక్కడ మీకు అడ్రస్ కనిపిస్తుంది కదా, అడ్రస్ అనేది క్లిక్ చేయండి. అడ్రస్ అనేది క్లిక్ చేసాక అక్కడ కనెక్ట్ కెప్లర్ అని ఉంది కదా, ఆ కనెక్ట్ కెప్లర్ అని నొక్కేసి వెంటనే మీ కెప్లర్ అయితే కనెక్ట్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే మీ మెటామాస్క్ ఉంది కదా, మీ మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. మీ మెటామాస్క్ అయితే ఓపెన్ చేసాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే ఉంది కదా, ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసాక సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ మీకు రివీల్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అని ఉంటుంది. అదైతే మీరు క్లిక్ చేసాక ఇక్కడ రివీల్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసి అక్కడ 2 క్వశ్చన్లు అడుగుతుంది. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేశాక మీకు మీ 12 వోట్స్ కనిపిస్తాయి. ఆ 12 వోట్స్ తీసుకొని వచ్చి మీరు ఏం చేయాలంటే ఈ కెప్లర్ వాలెట్లో మీరు ఇంపోర్ట్ అయితే చేయాలి. ఇక్కడ మీకు ప్రొఫైల్ అనేది నొక్కాక యాడ్ వాలెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అనేది క్లిక్ చేసి యూజ్ రికవరీ ఫ్రేజ్ ఆర్ ప్రైవేట్ కీ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే 12 వోట్స్ మీరు కాపీ చేసుకున్నారో ఆ కాపీ చేసుకున్నవి పేస్ట్ చేయండి. లేదంటే నోట్ చేసుకుని ఉంటే అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఇంపోర్ట్ అనేది క్లిక్ చేసి యాక్టివ్ ఆల్ చైన్స్ పైన ఉంది కదా, సో ఆల్ నెగిటివ్ చైన్స్ అని చెప్పేసి అదైతే మీరు క్లిక్ చేసి ఫినిష్ అయితే కొట్టేయండి. ఫినిష్ అయితే కొట్టేసాక మీకు వాలెట్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ నొక్కేసి అక్కడ మీకు కనెక్ట్ కెప్లర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీ కెప్లర్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే బేసిక్గా మీ మెటామాస్క్ని కెప్లర్లోకి ఇంపోర్ట్ చేసి మీరు కనెక్ట్ చేస్తున్నారు. అట్లా చేస్తేనే మీకు కొన్ని టాస్క్లు ఉన్నాయి, ఆ టాస్క్లు అనేవి వెరిఫై అవుతాయి. తర్వాత వచ్చేసి ప్రొఫైల్లోకి వెళ్ళి యూజర్ పోర్టల్లోకి అయితే వెళ్ళండి. యూజర్ పోర్టల్లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి మెయిల్ అండ్ ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ అయితే మీరైతే యాడ్ అయితే చేయాలి ఈ పోర్టల్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూగుల్ అయితే చేసాను మెయిల్ అనేది. తర్వాత వచ్చేసి మీరు ట్విట్టర్ అకౌంట్ కూడా చేయండి. ట్విట్టర్ అకౌంట్ కూడా చేశాక నెక్స్ట్ వచ్చేసి డిస్కార్డ్ అకౌంట్ ఉంటుంది. సో ఆ డిస్కార్డ్ కూడా మీరు అయితే కనెక్ట్ చేయండి. ఇట్లా 3 అకౌంట్స్ అయితే మీరు కనెక్ట్ అయితే చేసుకోండి. చేసేసాక మీకు నెక్స్ట్ మళ్ళీ పోర్టల్ బ్యాక్ టు పోర్టల్కి అయితే వస్తారు, సైసిక్ పోర్టల్కి, యూజర్ పోర్టల్కి. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ సోషల్ టాస్క్లు అనేవి ఉన్నాయి కదా, ఆ సోషల్ టాస్క్లు అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ద ఫాలోయింగ్ టాస్క్ అని ఉంది కదా, సో ఆ కింద టాస్క్లన్నీ మనం కంప్లీట్ చేస్తే అది ఫస్ట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బాండ్ కెప్లర్ వాలెట్ విత్ ద సేమ్ అడ్రస్ అని ఉంది కదా, ఈవీఎం అడ్రస్, అదైతే మనం ఆల్రెడీ చేసాము. సో అది మీరు చెక్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు 3 days కనుక ఫాస్ట్గా క్లెయిమ్ చేస్తే మీరు సెకండ్ టాస్క్ అయిపోద్ది. తర్వాత మనము ఎక్స్ అకౌంట్ ఆల్రెడీ బైండ్ చేసాం కాబట్టి అది కూడా అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి 4th టాస్క్ sisic_xyz అని వాళ్ళది ట్విట్టర్ ప్రొఫైల్ ఉంటుంది. సో వాళ్ళని ఫాలో అయ్యి అక్కడ చెక్ చేయండి. ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు, మళ్ళీ తర్వాత చేయండి, అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి 5th one డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. ఆ డిస్కార్డ్ అకౌంట్ కూడా మనం ఆల్రెడీ కనెక్ట్ చేసాము సైసిక్ పోర్టల్లో, సో ప్రాబ్లం అయితే లేదు, అది కూడా మనకి అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఏదైతే సెకండ్ టాస్క్ ఉందో మీరు ఫాస్ట్ కానీ క్లెయిమ్ చేస్తే మీకు 3 days క్లెయిమ్ చేస్తే తర్వాత మీరు ఈ టాస్క్ కూడా వెరిఫై అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు వచ్చేసి అండ్ మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ట్యాబ్ సింబల్ అనమాట. తర్వాత ఇక్కడ మీకు కొన్ని కింద వేరే టాస్క్లు ఉన్నాయి. మీరు 10,000 CGT కనుక స్టేక్ చేశారనుకోండి, ఈ టాస్క్లు కూడా మీకు వెరిఫై అయితే అవుతాయి అనమాట. తర్వాత మీరు ఇక్కడ యూజర్ పోర్టల్లోకి అయితే వచ్చేయండి. యూజర్ పోర్టల్లోకి అయితే వచ్చేసాక ఇక్కడ మీకు ట్యాబ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ట్యాబ్ సింబల్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇక్కడ 0.1 CYS టోకెన్కి మనకి టెస్ట్ నెట్ టోకెన్స్ అయితే ఎవ్రీ 24 hours ఒకసారి వస్తుంది. ఒకవేళ ఈరోజు మీరు 10కి చేసి ఉంటే రేపు మీకు 10 తర్వాత మళ్ళీ ఇంకో 0.1 CYS అనేది మీరు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు 24 hours ఒకసారి 0.1 CYS అయితే మీరు క్లెయిమ్ అయితే చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకున్నవన్నీ మీరు ఏం చేయాలంటే CGT టోకెన్స్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ ఎప్పుడు చేయాలి అంటే మీరు ఎవ్రీడే చేయొద్దు, ఒక 5 days అట్లా మీరు క్లెయిమ్ చేసుకున్నాక 0.5 CYS టోకెన్స్ అట్లా అయ్యాక 5 daysకి ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 0.4 అనేది 0.4 చాలు
5 డేస్కి ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు 0.5 CYS టోకెన్స్ వస్తాయి. CYS టోకెన్స్లో మీరు 0.4ని CGT టోకెన్స్గా కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు కిందన ఈ నెట్వర్క్ కాస్ట్ కింద 0.05 CYS అయితే పోతుంది అండ్ గ్యాస్ ఫీజులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎవ్రీ 5 డేస్కి ఒకసారి 0.4ని అయితే మీరు కన్వర్ట్ అయితే చేస్తూ ఉండండి. కన్వర్ట్ అయితే చేస్తే మీకు CGT టోకెన్స్ వస్తాయి. ఆ CGT టోకెన్స్ని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే CGT టోకెన్స్ని తీసుకొని వచ్చి స్టేక్ అయితే చేయాలి. స్టేక్ ఎట్లా చేయాలంటే ఇక్కడ వ్యాలిడేటర్ అని ఉంది కదా, ఆ వ్యాలిడేటర్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆల్లోకి వెళ్తే అక్కడ ఎవడో కొన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ అయితే చేశాక మీ ఇక్కడ మీ బ్యాలెన్స్ ఏదైతే మీరు కన్వర్ట్ చేశారో CYS నుంచి CGT టోకెన్స్గా ఆ బ్యాలెన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ మ్యాక్సిమం అనేది క్లిక్ చేసి స్టేక్ అయితే క్లిక్ చేయండి. స్టేక్ అయితే క్లిక్ చేస్తే మీకు స్టేకింగ్ అయితే అయిపోతుంది. ఇట్లా మీరైతే స్టేకింగ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 5 డేస్కి ఒకసారి. సో అంతగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈవినింగ్ స్పేస్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను.